ప్రత్యేకంగా ఆ డాక్టర్ మాకు ఇవాళ మార్నింగ్, ఆయన చాలా బిజీలో ఉంటాడంట, ఆయన ఇవాళ మార్నింగ్ మాకు కాల్ చేశాడు. కాల్ చేసి ఆ డాక్టర్ కూడా మాకు 1.5 అవర్ మాట్లాడి బాబు పరిస్థితి తెలుసుకొని బాబుని ఎలాగైనా మనం ఎట్లయినా బాబుని క్యూర్ చేద్దామని చెప్పారు. దీనికి డాక్టర్ కాల్ చేసే దానికి కారణం కూడా దీనికి పృథ్వీను రాకేష్ వాళ్ళు సార్ వచ్చి పోయాడు కదా మాకు అయిపోయిందని కూడా అనుకోకుండా మా బాబు వల్ల పట్టించుకొని వాళ్ళు ప్రతి ఒక్క మూమెంట్ ప్రతి ఒక్క డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. దానికి కూడా మేము చాలా రుణపడి ఉన్నాము. ప్రతి ఒక్క మీడియా మిత్రుల పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలీస్ సిబ్బందికి కూడా మేము ప్రతి ఒక్క పేరు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పోలీసు వాళ్ళకు కూడా పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ అలానే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాబు అలానే ఆ స్టైలే మెయింటైన్ చేసేది. బాబు ఈవెన్ హెయిర్ స్టైల్ కూడా ప్రజెంట్ సార్ వచ్చిన స్టైల్ బాబుది కూడా అదే ఉంది. విజువల్స్ కూడా మీకు అదే కనిపించింది. బాబు వెంటనే అసలు అదే స్టైల్. గబ్బర్ సింగ్ అంటే ఫస్ట్ మూవీ బాబుకు ఊహ తెలిసినాక వచ్చిన ఫస్ట్ మూవీ గబ్బర్ సింగ్. అది చూడగానే అదే స్టైల్లో డ్రెస్ వేసుకోగానే వెంటనే ఆయనకు నవ్వు వచ్చి నువ్వు నేను ఒకేలాగున్నాం చిన్న గబ్బర్ సింగ్ అనేసి. నెక్స్ట్ మూవీ కూడా రిలీజ్ కాగానే చీఫ్ గెస్ట్ నువ్వే అనేసి కూడా చెప్పడం జరిగింది, OG2 అని. OG2 చీఫ్ గెస్ట్ కూడా నువ్వే అని చెప్పి అనౌన్స్ చేశారు. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎక్కడ ఆస్ట్రేలియాలో ఎక్కడ ఉన్నారట. అది కూడా మా బాబు చెప్పగానే నీకు ఇంత తెలుసా అని ఆయన ఆశ్చర్యపోయి నవ్వడం జరిగి వెంటనే ఎమోషనల్ అయిపోయింది. ఇలాంటి వ్యక్తి ఇలా అయిపోయింది అనేసి చాలా బాధించింది. అలాగే ప్రొడ్యూసర్ మన గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ మన బండ్ల గణేష్ గారు కూడా అనౌన్స్మెంట్ చేశారంట. అది కూడా ఇవాళ వస్తారో ఎప్పుడు వస్తారో మాకు కూడా తెలియదు. మేము మీడియా మిత్రులకు ఫస్ట్ తెలిసాక మాకు తెలుస్తుంది. ఆ సార్ కూడా వస్తా అని చెప్పారు. 5 lakhs ఏమో డొనేట్ చేస్తా అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ట్విట్టర్లో కూడా పంపించారు. అది కూడా వచ్చాక కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇప్పటి వరకు అయితే ఎవరైతే కన్సల్ట్ కాలేదు సార్. ఆన్ ఫ్యూచర్లో అయితే కావచ్చు. ఇప్పటి వరకు అయితే ఎవరు కాలే. మా కన్సల్ట్లో ఉన్నది మాత్రం ఒక ఇద్దరే ఇక్కడ జనసేన నాయకులు అయితే ఇప్పుడు మాకు ప్రతి ఒక్క పిన్ టు పిన్ నైట్ 1:30 కూడా ఫోన్ చేసి బాబు ఎలా ఉన్నారని కూడా మాకు కనుక్కుంటున్నారు. అంటే సార్ వాళ్ళకి అప్పచెప్పారు కాబట్టి మా బాబు గురించి కూడా వాళ్ళ ఇంట్లో కూడా కేర్ తీసుకోరో తెలియదు, కానీ మా బాబు విషయంలో అయితే కేర్ తీసుకుంటారు. ఆ పృథ్వీను రాకేష్ అయితే. పవన్ని చూడగానే ఏడవలేదు సార్. ఆయన ఫేస్లో ఒక ఫీలింగ్, అంటే పవన్ సార్ మా ఇంటికి వచ్చిందనే ఫీలింగ్ లేదు. ఒక కొండగట్టు అంజన్న స్వామి మా ఇంటికి వచ్చినట్టుగా ఫీల్ అయిపోయాడు. అది ఆయన ఫేస్లో ఫీలింగ్, మా బాబు ఫేస్లో ఫీలింగ్ మేము చూసాం కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చినట్టుగా ఫీలింగ్ లేదు సార్కి, మా బాబుకి. ఒక కొండగట్టు అంజన్న స్వామి పవన్ కళ్యాణ్ సార్ రూపంలో వచ్చిండన్నట్టుగా వచ్చిండు. అతను కూడా మీరు విజువల్స్ ఫొటోస్ చూసినట్టున్నారు. మా ఇంట్లో ఎంట్రన్స్ ఇప్పుడు అది ప్రసాదం పట్టుకొని వచ్చారు కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినట్టు లేదు మాకైతే. ఒక అంజన్న స్వామి డైరెక్ట్ దర్శనం ఇస్తే ఎట్లా మాకు వస్తారో అలా ఆ విధంగా వచ్చాడు మా దగ్గర.